ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ గైనిక్ సమస్య గురించి మాట్లాడుకుందాం. అది ఫైబ్రాయిడ్స్. హలో, ఐఎమ్ డాక్టర్ శ్రీదయ, సీనియర్ కన్సల్టెంట్, ఏఆర్సి ఫర్టిలిటీ హాస్పిటల్స్, హైదరాబాద్ బ్రాంచ్. గర్భాశయంలో కణితలని ఫైబ్రాయిడ్స్ అంటారు. వీటిని లియోమయోమాస్ అని కూడా అంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఇన్సిడెంటల్గా ఆడవాళ్ళకి స్కాన్ చేసినప్పుడు ఇవి కనబడుతూ ఉంటాయి. ఇవి క్యాన్సర్ అని భయపడుతుంటారు. సో అలా ఏమీ భయపడదు. ఇవి బినైన్, నాన్ క్యాన్సర్ సంబంధంగా అస్సలు ఉండదు. సో మామూలుగా ఇప్పుడు గర్భాశయంలో లేయర్స్ గురించి మాట్లాడతాం. అవుటర్ లేయర్ని సెరోజా అంటారు, మిడిల్ లేయర్ని మజిల్ అంటారు, ఇన్నర్ లైనింగ్ని ఎండోమెట్రియం అంటారు. యూజువల్గా ఈ ఫైబ్రాయిడ్స్ మజిల్ లేయర్లో స్టార్ట్ అవుతుంటాయి. సో ఈ మజిల్ లేయర్ నుంచి బయటికి పెరగడం, అవుటర్ లేయర్ని పుష్ చేసినప్పుడు సబ్సీరస్ అంటారు, ఇన్నర్ లేయర్ని పుష్ చేసినప్పుడు సబ్మ్యూకోసా అంటారు. సో ఇవి సైజుని బట్టి యూట్రస్ని డిస్టార్ట్ చేస్తుంటాయి, అంటే డిస్టర్బ్ చేస్తుంటుంది, షేప్ కూడా డిస్టర్బ్ చేస్తుంది. మోస్ట్ ఆఫెన్ ఇవి ఇన్నర్ లైనింగ్ని పుష్ చేసినప్పుడు గర్భాశయంలో మన బేబీ అతుకున్న చోట డిస్టర్బ్ చేస్తుండడంతో సంతానలేమి సమస్యలతో ఇవి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాయి. సో వీటి లక్షణాలు ఏంటంటే పీరియడ్స్లో అధికంగా బ్లీడింగ్ అవుతుంటుంది, చాలా ముద్దలుగా పోవడము, కడుపు నొప్పితో బాధపడడం పీరియడ్స్ అప్పుడు. మోస్ట్ ఆఫెన్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఇన్నర్ లైనింగ్ని డిస్టర్బ్ చేయడం వలన వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం సమస్య ఉంది. సో వీళ్ళకి వెంటనే సర్జరీ చేస్తారు. కొంతమందికి అయితే యూట్రస్ హైట్ దాదాపుగా 7th month, 8th month, కొన్నిసార్లు 9th month కూడా రీచ్ అవుతుంటాయి. సో వీళ్ళకు ఈ బరువు వల్ల ప్రెషర్ ఎఫెక్ట్స్ లైక్ మోషన్ రాకపోవడం కానీ, యూరిటస్ మీద ప్రెషర్ పడి మూత్రం సరిగ్గా రాకపోవడం కానీ, లేకపోతే అసలు రాకపోవడం అలా అని జరుగుతుంటే వీళ్ళకి కంపల్సరీ సర్జరీ సజెస్ట్ చేస్తారు. ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వస్తే ఫైబ్రాయిడ్స్ 4 విషయాలను పెట్టుకొని పేషెంట్స్ని ట్రీట్మెంట్కి ప్లాన్ చేస్తారు. ఒకటి ఏజ్, సెకండ్ ఈజ్ లైక్ వాళ్ళకు ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ అయ్యిందా లేదా, మూడోది నంబర్ ఎన్ని ఉన్నాయి అండ్ అవి ఎక్కడ ఉన్నాయి అంటే లొకేషన్ వైజ్. సో ఇవన్నీ చూసుకొని ప్లాన్ చేసుకొని వీళ్ళకి సర్జరీ ప్లాన్ చేస్తారు. మెడికల్ ట్రీట్మెంట్కి వస్తే ట్యాబ్లెట్స్ ఉన్నాయి, కానీ అవి సర్జరీకి ముందు సైజు తగ్గించడానికి కానీ, వాళ్ళ సిమ్టమ్స్ తగ్గించడం కానీ టెంపరీకే వాడుతాం. ఇవి ఎలా వస్తాయి కరెక్ట్గా చెప్పలేకపోతాం. సో మోస్ట్ ఆఫెన్ ఇది ఫ్యామిలీ హిస్టరీలో రన్ అవుతూ ఉండడము, జెనెటిక్ ఇష్యూస్లో కూడా సందర్భంగా ఉంటాయి, లేదా వీళ్ళు ఎర్లీగా మెచ్యూర్ కావడం, లేదా లేట్గా మెనోపాజ్ రావడం వాళ్ళల్లో ఇవి ఎక్కువగా కనబడుతుంటాయి. సో సర్జరీకి వస్తే ఓన్లీ ఫైబ్రాయిడ్ని తీసేదాన్ని మయోమెక్టమీ. మోస్ట్ ఆఫెన్ ఇది సంతానలేమి సమస్యలతో బాధపడిన వాళ్ళకి మయోమెక్టమీ ప్రిఫర్ చేస్తారు. మోస్ట్ ఆఫెన్ లాప్రోస్కోపీ, కీహోల్ సర్జరీ ద్వారా వీటిని తీయడానికి ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఇది పెయిన్లెస్ ఉంటుంది, రికవరీ ఫాస్ట్ ఉంటుంది. మోస్ట్ ఆఫెన్ యూస్డ్ సర్జరీ. నెక్స్ట్ ఈస్ ఓపెన్ సర్జరీ, క్యాన్ బి డన్ ఇఫ్ యూట్రస్ ఈస్ రిమూవ్డ్. ఇఫ్ వీఆర్ ప్లానింగ్ టు రిమూవ్ ద యూట్రస్. మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, లైక్ యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్. ఇది యూట్రైన్ ఆర్టరీ నుంచి పార్టికులేట్ లైక్ థింగ్ని పంపించేసి ఫైబ్రాయిడ్స్ని ష్రింక్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఎంఆర్ఐ గైడెడ్ అల్ట్రాసౌండ్, అంటే హై ఇంటెన్సిటీ సౌండ్స్ ద్వారా ఫైబ్రాయిడ్స్ని కరిగించడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి ట్రీట్మెంట్ కావాలి, మీ కండిషన్ బట్టి, మీ పరిస్థితులను బట్టి మీ గైనిక్తో డిస్కస్ చేసుకొని మీరు ట్రీట్మెంట్ అడ్వైస్ తీసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కిందున్న నంబర్కి ఫోన్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసి